వెల్కమ్ టు SAC న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్ర, దేశం నుండే కాక ప్రపంచ దేశాల పర్యాటకులను ఆకర్షించే అద్భుతమైన నర్సరీల అందాలు కడియం ప్రాంతంలో మెండుగా ఉన్నాయని, వాటికి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే వ్యాపారపరంగా మరింత అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిగా కడియపులంక నర్సరీలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ నర్సరీల నుండి దేశ విదేశాలకు కనువిందైన మొక్కలను ఎగుమతి చేస్తున్నారని, సమగ్ర కార్యాచరణ రూపొందించి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని అన్నారు. నర్సరీ రైతులకు కావలసిన సాంకేతిక విజ్ఞాన పరంగా హార్టికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని, దానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ ప్రాంత రైతులు స్వదేశ విజ్ఞానాన్ని ఉపయోగించుకుని అనేక కొత్త రకాల వంగడాలను ఉత్పత్తి చేయడం చాలా ఆనందదాయకమని, వారికి మరింత సహకారంగా ప్రభుత్వం హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయటానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్గా ఏర్పాటు చేసేందుకు గోదావరి అందాలు, రాజమహేంద్రవరం హేవలాక్ బ్రిడ్జి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. పిచ్చుక లంక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఓబరాయ్ సంస్థతో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, హెరిటేజ్ టూరిజం, రివర్ టూరిజం వంటి వాటితో సంయుక్తంగా ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. అయితే గత ప్రభుత్వం వీటికి కేటాయించిన నిధులను పక్కదో పట్టించిందని, ఈ ప్రభుత్వంలో నిధులు మంజూరు చేయించుకుని ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అంతకు ముందు ఆయనకు ఎంపీపీ వెలుగుబంటి సత్య వరప్రసాద్, మాజీ ఎంపీపీ మార్గాని సత్యనారాయణ, కడియపులంక సర్పంచ్ పాటంశెట్టి రాంజీ, మాధవరాయుడుపాలెం సర్పంచ్ అన్నందేవుల చంటి, కడియం ఉప సర్పంచ్ వెలుగుబంటి నాని, దామిరెడ్డిపల్లి ఉప సర్పంచ్ ముద్రగడ జమీ, కడియపులంక మాజీ సర్పంచ్ గట్టి నరసయ్య, మార్గాని ఏడుకొండలు, గెడ్డం శివరత్న గణపతి, కూటమి నాయకులు, కార్యకర్తలు, నర్సరీ ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. చాలా ఆనందంగా ఉంది. చాలా కాలంగా రమరమి ఒక దశాబ్దంన్నర పాటు ఈ ప్రాంతంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించి ఇక్కడున్న ప్రతి వ్యక్తితోటి వ్యక్తిగత అనుబంధాన్ని పెంచుకుని ఇక్కడున్న ప్రతి మొక్కతోటి మాట్లాడగలిగేటువంటి ఆలోచనలు ఉండి ఈ ప్రాంతంలో చాలా కాలంగా రాజకీయ కార్యకలాపాలను నిర్వహించినటువంటి నేను ఇవాళ మంత్రి హోదాలో మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. అందులోనూ ముఖ్యంగా ఏదైతే నర్సరీలన్నీ కూడా ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నటువంటి నేపథ్యంలో పర్యాటక శాఖ మంత్రిగా రావడం అనేది ఇంకా ఆనందంగా ఉంది. ఇక్కడ అందరినీ చూస్తుంటే చాలా ఆప్యాయంగాను, అభిమానంగాను, ఆత్మీయంగాను పలకరించేటువంటి ప్రతి మనిషి ఉంటారు. ఇవాళ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా స్పష్టంగా కనపడతా ఉంది. నో డౌట్ ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడం మాత్రమే కాకుండా కొత్త రకాలైనటువంటి మొక్కల్ని కనిపెట్టి వారి యొక్క దేశీయ విజ్ఞానంతో, ఇండిజినస్ నాలెడ్జ్తోనే మొక్కల్ని కనిపెట్టి వాటిని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడం అనేది ఇక్కడ వారందరూ చేస్తున్నటువంటి మంచి ప్రక్రియ. అయితే దీనికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచించి ఒక హార్టికల్చరల్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది. దానికి సంబంధించి కూడా కొంత ప్రయత్నం ఇక్కడ నర్సరీ అసోసియేషన్ వాళ్ళు చేశారు. వారికి అభినందనలు తెలియజేస్తూనే దాన్ని పూర్తి స్థాయిలో సానుకూలపరిచి ఆచరణలోకి తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేయాలి. దాంతోపాటు టూరిజానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం ఈ ప్రాంతం గోదావరి ప్రాంతం అంటే అందాలకి నెలవు. ఇలాంటి అందాల ప్రాంతంలో మనం ఎకో టూరిజంని, టెంపుల్ టూరిజంని, అదేవిధంగా ఇతరత్ర హెరిటేజ్ టూరిజం ఏదైతుందో వీటిని డెవలప్ చేయడం అనేటువంటిది ముఖ్యం. నా ఉద్దేశంలో ఇక్కడ కడియపులంకలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నర్సరీలు, ఈ మొక్కలు, వీటి అందాలు
వీటిని ఒక పక్కన ఎకో టూరిజంగా, అదేవిధంగా